వచ్చేసరికి గౌతమ్ గురించి. ఇది గౌతమ్ అంటే లైవ్ చూసాను నేను మధ్యాహ్నం నుంచి. బుధవారం మధ్యాహ్నం 2:30 నుంచి. వామో, ఒక 4:30 ఒక 2-2:30 గంటలు చూశాను. అంటే టీ షర్ట్ గేమ్ ఎవరైతే ఆ బొమ్మకు తొడుగుతారో, అంటే ఫస్ట్ గౌతమ్ది వచ్చేసరికి గౌతమ్ది చిరిగిపోయింది, నబీల్ని చింపేశాడు. సో నబీల్ అది చింపేయడం వల్ల ప్రేరణ అయితే తీసుకెళ్ళి వేస్టెడ్ దాంట్లో పడేసింది. ఇదంతా లైవ్లో చాలాసేపు, అంటే లైవ్లో ఎలా ఉంటుంది అంటే ప్రతిదీ చాలా స్లోగా ల్యాగ్గా అయితే జరుగుద్ది. అంటే కిచెన్కి వెళ్ళి ఏం తెచ్చుకున్నా, వాటర్ తాగినా, వాటర్ పట్టినా, ఇంకా ప్రతిదీ చాలా లైవ్ చూసేవాళ్ళకి తెలుస్తుంది. చాలా చిరాకు వస్తుంది. అయితే గౌతమ్ అన్నాడు ఏంటంటే గ్రూప్ గేమ్ ఆడుతున్నారని చెప్పి నిఖిల్ వాళ్ళని అన్నాడు. అంటే యాక్చువల్గా గౌతమ్ గురించి సోలోగా ఆడతాడు, ఇదంతా మనకి తెలుసు. సో ఇక్కడ ఏంటంటే టేస్టీ తేజకి అయితే గౌతమ్ సపోర్ట్ చేశాడు. గౌతమ్ సపోర్ట్ చేసిన తర్వాత అంటే వాళ్ళు అనుకున్నది ఏంటంటే నిఖిల్ వీళ్ళందరూ మెగా చీఫ్ ఇప్పటివరకు అవలేని వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని చేద్దామని చెప్పి. సో ఆబ్వియస్గా టేస్టీ తేజ, రోహిణి వీళ్ళిద్దరు ఉన్నారు. అండ్ అలాగే పృథ్వీకి ఉన్నారు. బట్ పృథ్వీకి అయితే సపోర్ట్ చేయలేదు, టేస్టీ తేజకి అయితే సపోర్ట్ చేశారు. మరి ఇక్కడ గ్రూపిజం అన్నది అంటే అక్కడ నాకు ఎందుకు గౌతమ్ కొంచెం కరెక్ట్ కాదనిపించింది. అంతే మళ్ళీ కింద పిఆర్ టీంలో మళ్ళీ బాటిల్ పొలమని కామెంట్లు పెట్టేకండి. గౌతమ్ ఆ విషయంలో అయితే తన గ్రూప్ గేమ్ ఉన్నప్పుడు తను కూడా అక్కడ మద్దతు ఇవ్వకూడదు పృథ్వీకి. అండ్ ఇచ్చాడు తనకి టేస్టీ తేజకు కూడా. ఎందుకో నాకు అనిపించలేదు అలాగని. మీకు అనిపించిందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.